రాజ్కోట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. ఘటనా స్థలంలో జేసీబీల సహాయంతో మృతదేహాల్ని అధికారులు వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు బయటపడిన మృతదేహాల్లో సగం పైగా చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఘటనకి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ పోలంకి, మేనేజర్ నితిన్ జైన్ సహా మరో 3 అధికారులు అరెస్ట్ చేశారు. దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన గుజరాత్ సీఎం మరణించిన వారి కుటుంబాలకి 4 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు. దుర్ఘటనపై ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.